హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి కొత్త హెయిర్ స్టైల్ అనుకుంటున్నారా? అవునండి, నేను చూపించిన ఈ వీడియోలో ఇప్పుడు ఈ అమ్మాయికి వేసిన హెయిర్ స్టైల్నే నేను వేసి చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా బాగా వచ్చింది. మీరే చూస్తున్నారు కదా, బాగుంటుంది కదా. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు మనము హెయిర్ని క్రింపింగ్ ఐరనింగ్తో హెయిర్ని సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లోని, నా ప్రీవియస్ వీడియోస్లోని ఐరనింగ్ ఎలా చేసుకోవాలి, క్రింపింగ్ ఎలా చేసాలో చెప్పాను. కానీ మన ఛానల్ ఈ వీడియోతో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఆల్రెడీ నేను ఈ అమ్మాయికి హెయిర్ ఐరనింగ్ చేశాను, దాని మీద క్రింపింగ్ చేశాను. క్రింపింగ్ చేసిన వీడియోని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా, ఇంకొకటి అండి, మన వీడియోస్లో హెయిర్ స్టైల్స్ చూసి మన పిల్లలకే కాకుండా మన సిస్టర్స్కి, మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఇలా వీడియోస్ చూసి మనమే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన పిల్లలకి వేసుకోవచ్చు. అంత క్లియర్గా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడే కొత్తగా నేర్చుకున్న బ్యూటీషియన్స్ ఎవరైనా ఉన్నారు అంటే బ్రైడ్కి ఈ రిసెప్షన్ లుక్ ఎలాగ ఇవ్వచ్చు, ట్రెడిషనల్ లుక్ ఎలాగ ఇవ్వచ్చో కూడా మన వీడియోలో చూపిస్తాం. ఓకేనా, ఇక్కడ మొత్తం క్రింపింగ్ అయిపోయిందండి. నేను మొత్తం హెయిర్ అంతా క్రింపింగ్ చేశాను, సెక్షన్ వేస్గా తీసుకొని క్రింపింగ్ చేశాను. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇది బన్ హెయిర్ స్టైల్ కాబట్టి ఇక్కడ మధ్యలో నేను తయారు చేసుకున్న బన్ పెట్టానండి. కిందన పోనీ కట్టి 2 సెక్షన్స్గా డివైడ్ చేసి పైన ఆ బన్ పెట్టాను. బన్ పెట్టిన దానికి హెయిర్ని కొంత తీసుకొని ఇలా పోనీ కట్టాను. పోనీ కట్టి అగో ఆ బన్నుకి సరేటట్టు కరెక్ట్గా ఉండేటట్టు బేస్ కావాలి కదా, ఆ బేస్ కోసం ఆ బన్ పెట్టాను. బన్ పెట్టి దాని మీద కరెక్ట్గా యూపిన్స్ పెట్టాను. మరి మిగిలిన హెయిర్ స్టైల్ పైన ఉంటుంది కదండి, మీకు తెలుసు కదా, నా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఒకసారి. నేను బ్యాక్ కోంబ్ ఎందుకు చేస్తాను అంటే మనకి అక్కడ కొంచెం పఫీగా రావడానికి, హెయిర్స్ కరెక్ట్గా సెట్ అవ్వడానికి, కొంచెం లెంతీగా వాల్యూమ్గా కనిపించడానికి కదా చేస్తాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసేవారందరికీ ఈ వీడియోలో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా కొత్త వారు ఉంటే వీడియోస్ని ఒకసారి సెర్చ్ చేయండి. ఓకేనా, ఇందులోని బ్యాక్ కాంబ్ చేసి మొత్తం హెయిర్ అంతా సెట్ చేస్తున్నానండి. పర్ఫెక్ట్గా సెట్ చేస్తేనే అప్పుడు బాగా వస్తుంది. ఇదిగోండి, ఇయర్ టు ఇయర్, ఈ చెవు నుంచి ఆ చెవు వరకు ఒక్కటే పాపిడి తీసుకొని, సెక్షన్ తీసుకొని బ్యాక్ కాంబ్ చేసి స్ప్రే చేస్తూ పర్ఫెక్ట్గా అక్కడ మనము బన్ వేయాలి. బన్ పెట్టి దాని మీద పఫ్లా వేయాలి. ఇప్పుడు పెళ్లి కూతురికి ట్రెడిషనల్లో లగ్నం టైంకి వేస్తున్నారు కదా, ఆ టైప్లో ఇలాగే పెట్టుకుంటారు. నేను ఇక్కడ పెట్టాను చూడండి, చాలా లాంగ్ యూపిన్. అదిగోండి, చాలా లాంగ్ యూపిన్ని నేను జస్ట్ అక్కడ బేస్ని పట్టుకోవడానికే పెట్టాను. ఇంకా పిన్స్ ఏం పెట్టలేదు. ఏం చేస్తానో బిఫోర్గా ఇప్పుడు నేను చెప్పేదాన్ని వినేదానికన్నా మీరు వీడియోని కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే ముందుకు వెళ్ళి వెనుకనే చెక్ చేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ యూపిన్ను అంతలా ఎందుకు పెట్టాను, లూజ్గా పెట్టాలి. పెట్టిన యూపిన్స్కి ఆ తీసిన హెయిర్ సెక్షన్ని ఒక 4-5 పాయలుగా డివైడ్ చేసేయాలి. డివైడ్ చేసిన ప్రతి పాయకి యూపిన్ పెట్టాలి. ఈ యూపిన్ దేని మీద స్టాండ్ అయి ఉంటుంది, కింద పెట్టిన మన బేస్ మీద స్టాండ్ అవుతుంది. అర్థమవుతుంది కదా, కింద పెట్టిన బేస్కి ఈ యూపిన్ను వెళ్ళి స్టాండ్ అయ్యి గుచ్చుకొని ఉంటుంది. ఇదిగోండి, ఒక 5-6 పాయలుగా. ఒకవేళ ఎక్కువ వాల్యూమ్ ఉందనుకోండి, ఎక్కువ వస్తుంది, ఒత్తి ఎక్కువ ఉంటాయి, బేస్ కూడా చాలా పెద్దది వస్తుంది. ఈ అమ్మాయికి వాల్యూమ్ తక్కువగా ఉండి అలాంటి బేస్ చాలా తక్కువ వచ్చింది కాబట్టి పాయలు తక్కువ వచ్చాయి. ఇప్పుడు చూడండి, నేను స్ప్రే ఎంత చేస్తున్నాను తెలుసా, ఆ బేబీ హెయిర్ ఏది పైకి లెగకుండా మనం వేసిన ట్రెండీ బన్ హెయిర్ స్టైలు లుకింగ్ అవుట్పుట్ బాగా కనిపించడానికి నేను ఆ స్ప్రే యూజ్ చేశాను. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో స్ప్రే ఏంటి యూజ్ చేశాను అన్నది లింక్స్ కూడా పెట్టాను. వీలైతే ఈ వీడియోలో కూడా నేను లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇలా పెట్టిన దాన్ని కింద చూడండి, బాగా చూడండి. నేను చూపించిన వీడియోని మీరు కరెక్ట్గా చూస్తే మీకు హెయిర్ స్టైల్ వేయడం చాలా ఈజీ అయిపోతుంది. కిందన పోనీ కట్టి 2 పాయలుగా డివైడ్ చేశాను. అందులో ఒకవైపు ఉన్న
పాయలోంచి కొంత హెయిర్ తీసుకున్నాను. తీసుకొని దాన్ని బాగా కర్మ్ చేసి ఇప్పుడు పైన సెక్షన్స్ అదే పాయలుగా తీసుకున్నాను కదా, ఒక్కొక్క పాయలోంచి దాన్ని బయటికి తీయాలి. ఒక పాయకి పైన ఉంచాలి, ఇంకో పాయకి కిందకి పెట్టాలి. ఇదిగోండి, అర్థమైందా మీకు? అంతే. ఇంకో పక్క పాయకి కూడా పైకి పెట్టాలి. అంతే. అంతే కదండి. ఆ విధంగా పైన కింద నుంచి పైనుంచి కింద నుంచి దీన్ని తీసుకొచ్చి అటువైపు కూడా సేమ్ అలానే వెళ్ళి ఫినిష్గా అక్కడ మనము దాన్ని యూపిన్ సెట్ చేసేయాలి. ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే మనకి దీన్ని బన్ హెయిర్ స్టైల్ సేమ్ అటువైపు పెట్టి అక్కడ యూపిన్ని సెట్ చేసేయడమే. యూపిన్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. మొత్తం యూపిన్స్ అన్నీ ఆ బేస్ మీద స్టాండ్ అవి ఉండాలి దానికి. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు నుంచి ఇటువైపు నేను తీసుకొస్తాను. క్లియర్గా కనిపిస్తుంది కదా? ఓకే. అటువైపు ఉన్న పాయ, కింద పాయ అంటే బన్ కిందకు ఉండేది, అందులో కొంత భాగాన్ని పాయ తీసుకొని దాన్ని కూడా సేమ్ ఒకదాని కింద నుంచి ఒకదాని పైనుంచి, ఫస్ట్ దాని కింద నుంచి సెకండ్ దాని పైనుంచి. ఇంకొకటండి, ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనము ఎంత పైకి పెట్టుకుంటూ మొత్తం తీస్తున్న పాయలన్నీ ఈవెన్గా అలా సర్దుకుంటూ వస్తూ ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది అవుట్పుట్. చూడండి, ఇక్కడ నేను పిన్నిస్ పెడతాను. సేమ్ అటువైపు అలాగే పెట్టాను, ఇప్పుడు ఇటువైపు పెట్టాను. ఇటువైపు చూపిద్దామని అటువైపు అవ్వలేదు. అదేమైపోదు, మళ్ళీ కూడా దాన్ని నేను ఫోల్డ్ చేసి లోపలికి పెట్టేసుకుంటాను. మీకు ఐడియా వస్తుందండి, ఒకసారి వేశాక ఏది కనిపించకుండా ఎలా పెట్టాలన్నది మనకు ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇటువైపు వచ్చిన హెయిర్ని అంతా క్లోజ్ చేసి టర్న్ చేసి తిప్పుకుంటూ దాన్ని లోపలికి యూపిన్తో క్లోజ్ చేసేస్తున్నాను. అదిగోండి, ఏదైనా అన్ని యూపిన్స్ ఉండాలి అంత కిందన బేస్ పర్ఫెక్ట్ అయ్యి ఉండాలి. ఓకేనా? ఆ బేస్ని అలాగ ప్రిపేర్ చేసుకుంటూ, నేను బేస్ని ఎలా ప్రిపేర్ చేశానంటే అండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ విధంగా చెప్పేస్తున్నాను. నేను బేస్ని ఎలాగంటే, నాకు బ్యూటీ పార్లర్ కదా, కటింగ్ హెయిర్, చాలా లేయర్ హెయిర్, ఫెదర్ కట్స్ అలాంటి హెయిర్ కట్స్ వస్తాయి కదా, అలాంటి హెయిర్ కట్స్ని నేను ఏం చేస్తానంటే క్లయింట్ కావాలంటే ఇచ్చేస్తాను. లేదు అంటే ఆ హెయిర్ని అంతా గుండగా ఉంటుంది, దాన్ని అంతా ఒక హెయిర్ నెట్స్ ఉంటాయి కదా, ఆ నెట్లో వేసి దాని బేస్ని తయారు చేసుకుంటాను. అది కాకపోతే నావి హెయిర్ ఎక్స్టెన్షన్స్ కొన్ని పాడైపోయి ఫ్రీజీ హెయిర్ అయిపోతాయి, దాన్ని కట్ చేసి నేను బేస్ బంద్ చేసుకుంటాను. ఓకేనా? మీరు అలా చేసుకోవచ్చు. అది కూడా ఒకరోజు మీకు హెయిర్ వీడియో తీసి పెడతాను కంపల్సరీగా. ఇక్కడ లైట్ ఆగిపోయింది అనుకుంటా. ఇంకా ఫ్రంట్ సెక్షన్కి వచ్చేసానండి. మనకి టెయిల్ కోమ్తో నేను వీడియోలో చూపించిన విధంగానే హెయిర్ని మనము ఫ్రంట్ సెక్షన్స్లోని మనం కొంత హెయిర్ని వదిలేసామా, దాన్ని నేను టెయిల్ కోమ్తో ఏ విధంగా జిగ్జాగ్ చేసి సెక్షన్ తీసాను అన్నది మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. ఎంత బాగా తీసానో అలాగే తీసి మనం దాన్ని కొంత భాగాన్ని ఫ్రంట్ పంకు కోసం లీవ్ చేసి మిగిలిన దాన్ని ఏ విధంగా బ్యాక్ కోమ్ చేస్తున్నానో చూడండి. ఇదిగోండి, క్రాస్గా తీసుకొని దాన్ని బ్యాక్ కోమ్ చేస్తున్నాను. ఐడియా వస్తుందండి, అర్థమవుతుంది కదా? వీడియో అర్థం కాకపోతే ఒకసారి మీరు వినొచ్చు, మళ్ళీ ముందుకు వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? అదిగోండి, మళ్ళీ బ్యాక్ కోమ్ చేస్తున్నాను. క్రాస్గా తీయాలి. మనము క్రాస్గా తీస్తేనే మంచిగా పఫీగా కనిపిస్తుంది. స్ట్రైట్ స్లీపింగ్ లైన్స్ అలా తీయకూడదు. క్రాస్గా తీసి సెక్షన్ని కర్మ్ చేసామనుకోండి, అలా ఆ విధంగా వస్తుంది. మనకి సైడ్కి ఆ విధంగానే చూపించాలి కాబట్టి క్రాస్గానే చూపించాలి. అలాగా మొత్తం హెయిర్ని అంతటిని మనకు కొంత భాగాన్ని వదిలేయాలనుకున్న భాగాన్ని పక్కకు పెట్టుకొని మిగిలినది అంతా ఎంత మనకి పఫ్ కావాలో, ఎంత పైకి ఎత్తు కావాలో అంత ఎత్తు కావాలంటే అంత బ్యాక్ కర్మ్ అంత ఎక్కువ చేయాలి. అంత ఎక్కువ చేస్తే అంత హైట్గా కనిపిస్తుంది. ఇదిగోండి, నేను బ్యాక్ కర్మ్ చూసేనా, బ్యాక్ కర్మ్ చేయడం వల్లే కదా అక్కడ మనకి అంత బాగా ఎక్కువగా ఒత్తుగా కనిపిస్తుంది. ఓకే, అంత ఒత్తుగా ఉండేది మళ్ళీ మనం కోమ్ని పైన పెడుతూ, ఓకేనా, అణిచి పెట్టకుండా పైన పెడుతూ చక్కగా కోమ్ చేసేయాలి. కర్మ్ చేసి నేను టర్నింగ్ ఎలా చేస్తాను చూసారా, తిప్పారు, అలా తిప్పి కొంచెం పుష్ చేయడం, పైకి ముందుకి నొక్కితే అంచక్క అలా ఒత్తుగా అంత బాగా పఫ్గా కనిపిస్తుందో ఆ మిగిలిన హెయిర్ని అంతటిని కర్మ్ చేసేసి
మళ్ళీ కింద నుంచి బేస్ కింద నుంచి మనం తీసుకొచ్చి యూపిన్ పెట్టేయడం అవతల వైపు. అంతే. మన వీడియోలోని నేను చెప్పేదానికన్నా మీరు చూసి నేర్చుకునేది చాలా బాగా అర్థంగా అవుతుందండి. ఇదే విధంగా ఇటువైపు సెక్షన్లో కూడా నేను బ్యాక్ కమ్ చేస్తున్నాను. చూడండి, నేను ఇక్కడ అడ్డంగా తీయట్లేదు, నిలువుగా తీయట్లేదు, సెక్షన్ని క్రాస్గా కట్ చేస్తున్నాను. క్రాస్గా తీసి కోమ్ చేస్తున్నాను. ఇక్కడ వైపు కొంత వాల్యూమే ఉంటుంది కాబట్టి మొత్తం అంతా ఒకసారి బ్యాక్ కోమ్ చేసి ఎక్కువ పుష్ చేయకుండా పైన దువ్వుతూ అమ్మాయికి నేను స్ప్రే చేస్తూ మంచిగా అక్కడ కూడా టర్న్ చేస్తున్నాను. ఇదిగోండి, టర్న్ తిప్పితే అక్కడ కూడా మంచిగా ఒత్తుగా వస్తుంది. అలా వచ్చిన దాన్ని అక్కడ మనం పిన్నీస్ పెట్టేయాలి. చెంప పిన్ పెట్టి కొంచెం టైట్గా చెంపపిన్ని పెట్టాలండి. 2-3 పెట్టుకుంటే మంచిది. పెట్టిన ఆ తలని అంతా నేను అల్లి అటువైపు నుంచి దాన్ని పైకి తీసుకొచ్చి ఇటువైపు పిన్నిస్ పెట్టుకున్నాను. ఓకేనా, మీకు అర్థమైందా? నేను అక్కడ తీసుకున్న తలని, మిగిలిన తలని అంతటిని నేను అల్లేసి పైనుంచి తెస్తాను. ఇక్కడ ఏంటంటే నేను ఇందాక పంక్ తీద్దామన్నాను కదండి, దాన్ని క్రింపింగ్ చేసి దాన్ని ఏ విధంగా ఇక్కడ పంక్ తీస్తున్నాను అన్నది స్టార్టింగ్. ఈ టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ మంచిగా ఎవరికి సూట్ అవుతుందంటే క్రిస్టియన్ వెడ్డింగ్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ సెక్షన్లో చేస్తున్న హెయిర్ స్టైల్ ఇక్కడ ఇదిగోండి, ఈ పంకు తీసేది ఎవరికి సూట్ అవుద్దంటే ఫోర్ హెడ్ చాలా ఎక్కువ ఉంటుంది కదండి, ఫ్రంట్ హెయిర్ సెక్షన్ అసలు ఉండదు కదా వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఇలా చేయడం వల్ల చక్కగా వాళ్ళకి ఫోర్ హెడ్ అంతా వన్ సైడ్ అంతా కవర్ అవుతుంది. ఇప్పుడు ఇలా బన్ హెయిర్ స్టైల్ క్రిస్టియన్ వెడ్డిలోని ఫ్రాక్ మీద వేసుకుంటే ఆ వెనుకన వచ్చిన వేణి పెట్టి అంచక్క వాళ్ళు ఎంత బాగా మేనేజ్ చేయవచ్చు. చాలా బాగా అవుట్పుట్ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద ట్రెడిషనల్గా వెస్ట్రన్ వేర్లో తయారవ్వరు కదా, ఓన్లీ ఇలానే బన్ అంతా పెట్టుకొని ఇంకా వాళ్ళు మ్యారేజ్కి అయితే ఇలాగా ఫ్రాక్ మీద ఈ విధంగా వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే నా బ్రైడ్స్కి ఫోర్ హెడ్ ఎక్కువ ఉండే పీపుల్స్కి అయితే నేను ఈ క్రిస్టియన్స్కి అయితే నేను ఇలానే వేస్తాను. ఓకేనా, ఈసారి మీరు కూడా అలాంటి ఎవరైనా ఉంటే ట్రై చేయండి. బ్యూటీషియన్స్ నా ఛానల్లో చూసే వాళ్ళు ఎవరైనా ఇలా స్ప్రే చేయడం వల్ల మీకు తెలుసు కదా, ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, బేబీ హెయిర్ అస్సలు పైకి రాదు, పైకి ఎగరదు, కనిపించదు. నేను చేస్తున్నాను, ముందు ఐరనింగ్ చేసినప్పుడు అమ్మాయి హెయిర్ ఎంత ఫ్రీజీగా ఉంది. నేను స్ప్రే చేస్తున్నప్పుడు చూడండి, అసలు ఎక్కడైనా ఒక్క బేబీ హెయిర్ ఎగరడం కనిపిస్తుందా? ఓకే, ఇందులో చూడండి, నేను సైడ్ ఉన్న హెయిర్ని కొంత భాగాన్ని ఐరనింగ్ మిషన్తో కర్ల్ తిప్పాను. కొందరు కర్ల్స్ మిషన్ పెట్టుకుంటారు, నా దగ్గర నాకు ఐరనింగ్ మిషన్తో కర్ల్ తిప్పడం నాకు వచ్చు. ఇదిగోండి, ఫినిష్ అయిపోయింది హెయిర్ స్టైలు. చాలా బాగా వచ్చింది కదండి. నా దగ్గర ఉన్న ఫ్లవర్ బంచెస్ నేను ఇందులో పెట్టాను. సైడ్కి చాలా బాగా కనిపిస్తుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇందులోని నేను వెనుకన పెట్టిన బేస్ మాత్రం నేను వేసిన హెయిర్ స్టైల్ని అంచక్క అవుట్పుట్ని చాలా బాగా ఇస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే మీకు ఎలా నచ్చిందో నా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకేనా, ఇదిగోండి, ఇక్కడ నేనైతే ఇంకొకటి కూడా పెట్టాను. ఈ టైప్ ఆఫ్ కూడా చాలా బాగుంటాయి, ఎందుకంటే స్టోను అలా ఉంటుంది కాబట్టి. బ్లాక్ హెయిర్ మీద అలాంటి వైట్ స్టోన్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయని మీకు తెలుస్తుంది కదా, ఒకసారి అని చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఇందులో నా వీడియోలో మిస్ అయిందండి, ఇది ఇలాగొండి లైన్స్లా తీసాను కదా నేను, అది నేను కొంచెం వీడియోలో మిస్ అయింది కాబట్టి నేను పెట్టలేకపోయాను అది వీడియో. ఇది ఈ విధంగా చాలా అవుట్పుట్, చాలా ఫ్రంట్ నుంచి అయితే ఫొటోస్లో అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఫైనల్గా ఆ సైడ్ పంక్ చూసారా ఎంత దీనికి ఫోర్ హెడ్ చిన్నగా ఉంది కాబట్టి అంతలా తెలియదు, ఫోర్ హెడ్ ఎక్కువ ఉండే వాళ్ళకి అయితే బాగుంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్లవర్స్కి యూపిన్ అలా గుచ్చుకొని అలా మొత్తం బన్ అంతటికి ఫ్లవర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ టైప్ ఆఫ్ది అయితే ఇలాగా ఇంకో ఎటువంటి బన్కైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మామూలు ముడి వేసుకొని యూపిన్స్తో ఆ ఫ్లవర్స్ని ఎలా పెట్టుకోవాలో మీకు తెలుస్తుందని నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా కింద భాగం అంతా పెట్టి ఆ పైన అలాగా నెట్ లాగా వేసి ఆ బన్ పెట్టి ఒక మంచి క్రిస్టియన్ వెడ్లోకి మనం వెళ్తే మంచిగా శారీని కట్టుకొని ఉంటే సూపర్గా ఉంటుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొక ట్రెడిషనల్ లుక్ను కూడా ఇందులోనే చూపిద్దామని చామంతి పూలను పెట్టాను. ఒక మంచిగా బ్రైడ్కి అయితే ఈ విధంగా కూడా కొందరు పెట్టుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎటువంటి హెయిర్ స్టైల్ కావాలన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు
కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా చూసినందుకు.